హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. అసలైన విషయం చెప్పుకోవాలి. విష్ణుమూర్తి ఏమో సర్పం మీద పడుకున్నాడు, శివుడేమో సర్పాన్ని ఒక ఆభరణంగా ధరించాడు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు వాళ్ళు సర్పాన్ని ఎంత గౌరవించారు. ఆయనేమో ఆభరణంగా ధరించారు, ఆయనేమో చెయ్యలుగా ధరించారు. మరి ఆ సర్పానికి ఎంత విలువ ఉంటే వాళ్ళు ఎట్లా చేశారు. మనమంతా కూడా ఈ సర్పాన్ని భయపడి దాన్ని చంపి దానివల్ల కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇటువంటివి వచ్చి మనం అందరం బాధపడుతున్నాం. సర్పాన్ని చూస్తే మనకు భయం ఎక్కువ. ఎందుకంటే బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులకి ఏకత్వం లేదు, చాలా పద్ధతిలో ఉంటారు. సర్పానామతి నిత్యయోహో, సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంటలో వచ్చి ఆహారం వెతుక్కొని తిని వెళ్ళి పడుకోవాలి. ఈ లోపల ఎవరినో అడ్డం వచ్చామనుకో పక్కకి తప్పించుకొని వెళ్ళిపోవటానికే చూస్తాయి. కానీ మనం ఏదైనా కొడదామనే పరిస్థితి వస్తే అప్పుడు కాటేస్తాయి. సర్పం స్వయంగా ఒకరిని కాటేయాలి, చంపాలనే ఉద్దేశం సర్పానికి ఎప్పుడూ లేదు. నేను అనుభవంగా చూశా. సర్పం కనపడగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, కళ్ళు మూసుకొని దండం పెట్టి కళ్ళు తెరిచి చూసేటప్పుడు కదా సర్పం లేదు, వెళ్ళిపోయింది. అది మాయమైపోయిందో ఎట్లా పోయిందో అది దేవుడికే తెలియాలి. అంటే దాని దగ్గర మాయమైపోయే శక్తి కూడా ఉన్నదేమో అనుకుంటా. నాకు 2-3 సార్లు అట్లా జరిగింది. మరి ఆ సర్పం దేవతా సర్పాలని. సర్పాలు దేవుడి దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఎవరైనా సరే పుణ్యం సంపాదించుకుంటే నీలో ఐక్యం చేసుకో, లేకపోతే నీ దగ్గర ఉండి నిన్ను పూజించేట్టుగా చేసుకో అని కోరుకుంటారు. అట్లాంటి దైవాన్ని దగ్గర ఉండేటువంటి కోరిక సర్పాలు కోరుకొని పూర్వపుణ్యం చేసుకోబట్టి అవి అట్లా ఉన్నాయి. ఎప్పుడు కూడా ధనం దగ్గర కూడా సర్పాలు ఉంటాయి. దేవుడికి ఒక ధనం పెట్టామనుకోండి, ఆ ధనం దగ్గర తక్కువ అవుతుంది. అట్లాగే ఎవరైనా డబ్బులు దాచిపెట్టారనుకోండి, ఒకప్పుడు బ్యాంకులు లేవు, దొంగలు వచ్చి దోచుకుపోయేవాళ్ళు, భూమిలో పాత పెట్టేవాళ్ళు. అటువంటి ధనం భూమిలో ఉన్న ధనం దగ్గర కూడా బాగుంటుంది. ఎవరైతే దాని అధికారులు దాన్ని తినేవాళ్ళు వాళ్ళు వచ్చి తీస్తే కానీ పక్కన తప్పుకోండి. ఇది నరసరావుపేటలో మా తాతగారి టైంలో జరిగింది. ఒక పెద్ద గంగాల నిండా బంగారపు కాసులు ఉన్నాయి. కాసులుంటే అప్పుడే 3 తరాలు అయిందిట. ఎవరక్కడి బంగారు బస్సును పాములు వేస్తుంది. దాన్ని వదిలిపెట్టి 3 తరాలు వాళ్ళు ఉంటున్నారు. 4వ తరంలో చిన్నపిల్లాడు, వాడు పోయి అక్కడికి పోయి డబ్బులు తీసుకుంటే పక్కకి తప్పుకుంటే వాడు జేబులో వేసుకొని పోయి స్కూల్లో చదువుకుంటూ బయట పిల్లలు కొనుక్కుంటారు, జీడీలు పప్పు చెక్క ఇట్లాంటివి అమ్ముతారే, వాళ్ళకి కాసులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు ఆనందంగా కాసులు తాగేసేవాళ్ళు. ఓ రోజు వాడు చొక్కా అది ఉతుకుతుంటే ఒక కాసు బయట పడదుగా. అదే నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాంట్లో నుంచి తీసుకున్నాను. అమ్మ పాము కలుస్తుందంటే కరవదు చూడు నేను తెస్తాను పోయి తెచ్చాడు. దాని జోలి రాదా. అప్పుడు వాళ్ళంతా ఆ బంగారం అంతా పంచుకున్నారు. అట్లాగే దైవం ఎంత గొప్పవాడో అట్లాగే సర్పం కూడా అంత విశేషమైన గొప్పది. ఎట్లా అంటే మనిషి చచ్చిపోకుండా, ప్రాణం పోకుండా ఎన్నాళ్ళు గుట్టగుట్టలాడుతూ మంచంలో ఉండిపోయి నోట్లో పోస్తే గుట్టకేస్తాడు. ఇది కూడా మంచంలో వస్తుంటాడు.
అటువంటి వాటికి పాము విషం పెడతారు మందుగా, అది పెడితే బతుకుతాడు. అట్లా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఎయిడ్స్ వ్యాధికి వచ్చేప్పటికల్లా పాము విషమే ఎయిడ్స్ వ్యాధికి వాడుతున్నారు. ఇది కూడా కాకుండా ఈ తేళ్ళు మందు, కొన్ని వ్యాధులు వచ్చినాయి, ఏది కుష్ఠరోగం లాంటి వ్యాధులు, అటువంటి వాటికి తేలు మందు వాడుతున్నారు. కాబట్టి భగవంతుడు నమ్మేవాడు ఎవడైనా సరే ప్రతి జీవరాశి దైవంగా నమ్ముతారు. ప్రతి జీవరాశిని కూడా దైవంగా నమ్ముతారు. కాబట్టి ఏ జీవరాశిని చంపకూడదు. మనం వదిలిపెడితే దాని దారిన అది వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వచ్చిన పాము కూడా దాని దారిన వెళ్ళిపోయిన రోజు నాకు జరిగింది. మా ఇంట్లో మా అమ్మాయి గారితో దాదాపు 2 బార్ల పాము కలిపేసి అయిపోయింది. దాన్ని పొట్టించాలంటే 5 నిమిషాలు పట్టదు. 10 మంది వస్తారు, కొడతారు. ఒక ఆడ మనిషి ఉంది, అది ఒక్కటే పాము చంపుతుంది. మరి వెళ్ళి కూడా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఇది చెప్పింది ప్రతి రాశిలో కూడా వేయాలి. ఎందుకంటే పాము జోలికి ఎవరు పోవద్దు. పాము జోలికి పోయినట్లయితే కాలసర్పయోగం కుజదోషం, కాలసర్పదోషం కుజదోషం వస్తుంది. అందువల్ల పాముని చంపిన వాళ్ళందరికీ కూడా పెళ్లి కాకపోవటం, పెళ్ళైతే భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, గర్భిణీలు పోవటం, పుట్టిన పిల్లలు ఏదో రకమైన అవయవం లోపము, లేకపోతే కళ్ళు కాళ్ళు ఏదో రకం తక్కువ ధనం, బాగా ఆరోగ్యంగా అంతా బాగున్నాడు అనుకోండి, వాడు పూర్తిగా చదవలేదు. అట్లా ఏదో రకమైన ఆ పావును చంపిన ఆ పాము శాపం తగిలి ఆ పాము వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని అందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతో ముందుగా ఇది చెబుతూ ఉన్నాను. ఇది ప్రతి రాశికి కూడా జత చేయమని మరి కమిటీ మీ టీవీ వాళ్ళని కోరుతూ ఉన్నా. 2026 సంవత్సరం మే నెల 1వ రాశి మేషరాశి. 2066 సంవత్సరం మే నెల 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మేషరాశి ఎట్లా ఉంది అంటే, ఈ మేషరాశి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎంతో బాగా సంపాదించింది మొత్తం ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో మొత్తం దండగ్గా పోయే పరిస్థితి ఉంది. నువ్వు లక్షలు సంపాదించు, కోట్లు సంపాదించు, అనవసరమైన ఖర్చులు ఏవోటి అయిపోయి డబ్బులు పూర్తిగా అయిపోయి ఇక రేపటి నుంచి మనం బతకడం ఎట్లా అనిపించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ మేషరాశికి ద్వాదశంలో శని, ఏళ్ళు నాటి శని అంటారు. ఈ శని మరి 25 మార్చి 30 నుంచి ఏళ్ళు నాటి శని ప్రారంభమైంది. ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది, సంవత్సరం అయిపోయింది. ఇక 6 సంవత్సరాలు 6 మాసాలు మేషరాశికి శని పూర్తిగా బాగున్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చెప్పింది బాగా విని జాగ్రత్త పడాలి. తర్వాత మేషరాశిలో కుజుడు కూడా ఉన్నాడు. శని ఎంత ఇబ్బంది పెడతాడో మరి కుజుడు కూడా అంతే ఇబ్బంది పెడతాడు. అయితే ఈ రాశులకి ఏకాదశంలో రాహు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, ఈ 3 గ్రహాలు బాగున్నాయి. ఈ 3 గ్రహాలు ఏం చేస్తాయి? రాహు ఎటువంటి వాడంటే, ఒక మనిషి సంతకం పెట్టడం చేత కాదు, వాళ్ళ దగ్గర కొన్ని కోట్లు వస్తాయి, వాళ్ళు గబగబా లెక్క పెట్టేస్తాడు, పెరుగుతో గుర్తు పెట్టేస్తాడు, కానీ లెక్క పెట్టడం చేత కాదు. మిషన్ మీద పెట్టేసి గబగబా లెక్క వేసి ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు అంటాడు. ప్రతివాడు వాడి దగ్గర దాచి పెడతాడు, వాడు వడ్డీలో సంపాదిస్తాడు, వాడు బాగా సంపాదిస్తాడు. వాళ్ళని చూసి ఏమీ తెలియని వాళ్ళని ఏమంటారంటే, అరే వాడు రాహు అట్లా ఉందిరా, వాడు రాహు అట్లా ఉందంటే, రాహులతో అట్లా ఉంటాయి. ఏంటంటే ఎందుకు పనికిరాని వాడు, ఏ పని చేయలేని వాడు, ఎవరితో మాట్లాడటం చేత కాని వాడు, వాడు ఆ విధంగా సంపాదిస్తాడు. అట్లాగే ఈ రాశి వాడికి రాహు బాగున్నాడు, బాగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం అయ్యుంటే భార్య వచ్చుంటే ఆ భార్య ఈ సంవత్సరంలో వచ్చుంటే విపరీతంగా ఆదాయం వస్తుంది. భార్య వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుంటానికి కూడా అవకాశం ఉంది. ఇట్లా బాగా మంచి జరిగేది రాహు వల్ల, బుధుడు వల్ల, శుక్రుడు వల్ల. కానీ ఈ మంచి మొత్తాన్ని శని కుజులు పూర్తిగా నిర్ణయించేస్తారు. ఇది మీరు అర్థం చేసుకొని, ఇది గోచారం అంటారు. గోచారం
25 వంతులే జరుగుతుంది. 75 వంతులు పుట్టిన జన్మ లగ్నాన్ని బట్టి జరుగుతుంది. పుట్టిన తారీఖు, సంవత్సరం, నెల దాని మీద జాతకం 75 వంతులు జరుగుతుంది. ఇది 27 వంతులే. అది కూడా చూసుకొని మీరు జాగ్రత్త పడి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అది కూడా లేదా హస్త సాముద్రిక ద్వారా అదైనా సరే జాతకం చూపించుకోండి. 2 రకాలుగా కూడా మేము జాతకాలు చూస్తాము. అట్లా అవసరమైతే మాకు వాట్సాప్ ద్వారా హస్తాల ఫోటో పెట్టి డేట్ ఆఫ్ బర్త్ పెట్టి తగిన ఫీజు చెల్లించి మీరు జాతకం చెప్పించుకోవడం చాలా మంచిది. స్వస్తి.